నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. వికృతమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయని చెప్పడానికి 2 ఉదాహరణలైతే ఇమ్మీడియేట్‌గా నా దగ్గరున్నాయి. నిన్న ఒక అంశం పెద్ద ఎత్తున వైరల్ అయింది. అదేంటయ్యా అంటే ఇదిగో ఈ ఫోటో. అదేంటి అంత చక్కగానే ఉంది కదా, ఇందుట్లో తప్పు పట్టాల్సిన పనే ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. అదే నేను చెప్తున్నాను, వికృత మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు రాజకీయవేత్తలుగా లేదంటే రాజకీయవేత్తల అభిమానులుగా ఉంటే ఏం జరుగుతుందో అనటానికి ఈ చక్కటి ఫోటోను కూడా ఉపయోగించుకొని ఈ చక్కటి ఫోటో కూడా వక్రభాష్యం పలికి దీనికి కూడా చిలవలు పలవలుగా చేసినటువంటి వైనం చూస్తే అబ్బా, ఇంత గలీజ్ మనస్తత్వమా మీకు, ఇంత గలీజుగాడారా మీరు అని చెప్పేసి ఒక్క క్షణం మనసులో అనుకోకుండా అయితే ఉండం. విషయం ఏంటంటే, నారా లోకేష్ నిన్న ఉగాది రోజున తన కొడుకు దేవాంశుతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. దానికి సంబంధించి సరదాగా వాళ్ళు ఆ పూజ గదిలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఫోటో షేర్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది కదా, తండ్రి కొడుకు చక్కగా పూజ చేసుకుంటున్నటువంటి ఫోటో. ఇందులో తప్పు పట్టాల్సిందే ఉందయ్యా అంటే అక్కడే ఈ వికృత మనస్తత్వం గల వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఆ ఫోటోని జూమ్ చేసినప్పుడు 2 ఆకారాలు కనిపించాయట. ఇంకేముంది, వీళ్ళింట్లో క్షుద్ర పూజలు చేస్తారు, క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వస్తువుల్ని పూజ గదిలో పెట్టుకున్నారు, అదేంటి ఇదేంటి, ఇలాంటి క్షుద్ర పూజలు కూడా ఇంట్లో చేసుకుంటారా, అద్ది ఇద్దని చెప్పేసి చిలవల్ల పలవలగా ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి వదిలిపెట్టారు. ఎంతగా అంటే చివరికి నారా లోకేష్ స్వయంగా ఈ అంశంలో వివరణ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి, ఆ ఫోటోలను మరింత క్లారిటీగా చూపెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదిగో ఆ చిలవల పలవల అల్లటానికి కారణమైనటువంటి ఫోటో ఇదన్నమాట. అసలు ఈ ఫోటో, ఈ అంశం, అందులో ఉన్నటువంటి బొమ్మ ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుంటే మొత్తం గుట్టు విడిపోతుందన్నమాట. అదేదో క్షుద్ర పూజలకు ఉపయోగించే బొమ్మ కాదు, చాతబళ్ళు, బాణామతి ఇలాంటి వాటి కోసం తయారు చేసి ఆ పూజల్లో పెట్టేసి మధ్య మధ్యలో గుండు సూదులతో గుచ్చేదో చేస్తారు కదా, ఆ బొమ్మ కాదు. అది శివుడికి ప్రతిరూపమైనటువంటి బొమ్మ. లోకేష్ తనయుడు దేవాంశ్ చాలా చిన్న వయసులోనే, అంటే ఇప్పుడున్నటువంటి వయసు కన్నా ఇంకా చిన్న వయసులోనే సరదాగా దేవుడి రూపాన్ని సృష్టించినటువంటి వైనం అన్నమాట. మీకు దీంతో పాటు ఇంకొక శివలింగం బొమ్మ కూడా చూపిస్తాను చూడండి. ఇవి 2 ఉన్నాయి పూజ గదిలో అనమాట. ఇప్పుడు ఏదైతే వాళ్ళు క్షుద్ర పూజలకు వాడే బొమ్మ, చాతబడులు చేసే బొమ్మ, బాణామతి చేసే బొమ్మ అని చెప్పేసి రకరకాల వక్రభాష్యం చెబుతున్నారు కదా, దాంతోపాటు ఇది కూడా ఉందన్నమాట. అంటే శివలింగంకి సంబంధించినటువంటి ఆకారం, శివుణ్ణి వర్చువల్గా మామూలుగా శివుడు ఎలా ఉంటాడు, జూటాలతోటి చర్మం కప్పుకొని, పులి చర్మం కప్పుకొని, ఏనుగు చర్మం కప్పుకొని ఈ రకరకాలుగా వర్ణిస్తారు కదా, ఆ టైపులో ఉన్నటువంటి మరో బొమ్మ రెండింటిని చేసి పెట్టుకున్నారు. భవిష్యత్తులో తన కొడుకు మంచి శివభక్తుడు అవుతాడు అనే ఉద్దేశంతో, ఆ మెమరీని అలాగే ఉంచుకునే ఉద్దేశంతో దేవాంశ్ తయారు చేసినటువంటి ఆ శివుడి ప్రతిరూపం లింగాకారంగాను ఆ బొమ్మగాను తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, ఒకసారి మీకు ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి. కుటుంబ సమేతంగా ఉన్నటువంటి ఫోటో. ఇది ఎప్పుడుదో తెలుసా? నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించేటటువంటి సందర్భంలో ఇంట్లో పూజ చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని బయలుదేరేటటువంటి సందర్భంలో దిగినటువంటి ఫోటో. కరెక్ట్గా జూమ్ చేసి చూసుకుంటే అక్కడ కూడా ఈ ఆకారాలు ఇవి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయన్నమాట. అంటే ఇప్పటికిప్పుడే తయారు చేసి పెట్టుకుంది కాదు కదా. యువగళం పాదయాత్ర ఎప్పుడు? ఎన్నికలకు దాదాపు సంవత్సరం ముందు స్టార్ట్ అయిపోయిందనమాట. అంటే 2023 ఆ సందర్భంలో అనమాట. మరి అప్పుడు కూడా ఈ బొమ్మలు అక్కడే ఉన్నాయి. అప్పుడు ఎవరికి ఐడియా రాలేదేమో చిలవల పొలవలు చేయడానికి. ఏంటిది? చిన్నపిల్లలు మన ఇంట్లో చిన్నపిల్లలు తయారు చేసుకునే బొమ్మలు ఎలా ఉంటాయి? ఏదో రవివర్మో పికాసో పెయింటింగ్ వేసినంత అద్భుతంగా వస్తాయా? ఏంటి దీనికి కూడా చిన్నపిల్లాడు తయారు చేసినటువంటి బొమ్మలు పూజ గదిలో పెట్టుకున్న వాటి మీద కూడా చిలవల పలవలుగా అల్లేసి ఇష్టం వచ్చినట్టుగా రాద్ధాంతం చేసేస్తే రాతలు రాయటం అంటే ఇక వాళ్ళ వికృత మనస్తత్వం ఈ విధంగా ఉంది, అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 24 గంటలు గడవక ముందే వాళ్ళ వికృత మనస్తత్వానికి సూచకగా మరో అంశం కూడా బయటపడింది. ఇది ఎవరినో వాళ్ళు బ్లేమ్ చేయటం కాదు, వాళ్ళనే బ్లేమ్ చేస్తూ, ఆ నాయకుడినే బ్లేమ్ చేస్తూ
స్వయంగా ఆ నాయకుడి తల్లి ఇచ్చినటువంటి అఫిడవిట్ అనమాట. స్టాంపు పేపర్ మీద నోటరీ చేయించి మరి, క్లారిఫికేషన్ అనే పేరుతో నోటరీ చేయించి మరి, సంతకం పెట్టి మరి, ముద్ర వేసి మరి, అడ్వకేట్ చేత సంతకం నోటరీ చేయించుకుని మరి ఇచ్చినటువంటి ఒక పేపర్ క్లిప్ నేనైతే చూపిస్తాను, చదివి కూడా వినిపిస్తాను. ఇప్పుడు క్లారిఫికేషన్ ఏంటయ్యా అనేది ఒక్కసారి చూస్తే వికృత మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. క్లారిఫికేషన్ పేరుతోటి ఆవిడ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఒకసారి మనం చూసినట్టయితే చాలా క్లియర్గా 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, అంటే కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురి మనమనులకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని ఎలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకిచ్చిన డివిడెండ్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తులు లాంటివి వైఎస్ఆర్ జగన్కు కూడా ఇచ్చారు. ఇది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుకు కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నాను. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రం. ఇట్లు వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి అంటూ ఆవిడ సంతకం, అది స్టాంప్ పేపరు, కింద అడ్వకేట్ తోటి చిరంజీవి బాబు అనేటటువంటి అడ్వకేట్ తోటి నోటరీ చేయించినటువంటి అంశం అన్నమాట. సో మార్చి 20న ఈ నోటరీ చేయించినటువంటి అంశం అయితే ఇప్పుడు క్లియర్గా బయటకు వచ్చింది. సో ఇప్పుడు వికృత మనస్తత్వానికి ఉదాహరణ ఇది కూడా చెప్పుకోవచ్చు కదా. అంటే తన యొక్క తండ్రి సంపాదించిన ఆస్తులు, సరే అది అక్రమమా సక్రమమా దాని మీద ఆరోపణలు కాసేపు అవన్నీ పక్కన పెడదాం. ఉన్నటువంటి ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి పిల్లలకి అదేవిధంగా షర్మిల పిల్లలకి సమానంగా పంచాలి అని చెప్పేసి తండ్రి ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని ధిక్కరించేసి సమానంగా పంచలేదు, న్యాయం చెయ్యలేదు, ఆఖరికి ఇచ్చినవి కూడా చాలా తక్కువ, ఇచ్చిన డబ్బు కూడా డివిడెండ్ రూపంలో ఇచ్చిందే, యలహంక ప్యాలెస్ ఉన్నటువంటి ల్యాండ్లో కూడా షర్మిలకు వాటా ఉంది, అసలు సమానత్వమే పాటించలేదు, ఎప్పటికైనా సరే సమానత్వం నా కొడుకు పాటించాలని చెప్పేసి ఆశిస్తున్నానని చెప్పేసి ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ దీని మీద చిలవల పలవలుగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, వ్యాఖ్యానాలు, వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఖండిస్తూ ఆవిడ ఏకంగా ఒక అఫిడవిట్టే ఇచ్చేసింది. ఇంతకు మించినటువంటి అంశం మరేదైనా ఉంటుందా? వికృత మనస్తత్వానికి ఉదాహరణ మరేదైనా ఉంటుందా? తల్లికే సరిగ్గా న్యాయం లేదు, చెల్లికే ఆస్తుల్లో వాటా లేదు. అలాంటి వ్యక్తులు, అలాంటి వికృత మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మీడియాలోనూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు చేస్తూ ఆనందం పొందుతూ సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయకుండా ఉన్నటువంటి ఈ వ్యక్తులు వాళ్ళ యొక్క నాయకత్వం కానివ్వండి, వాళ్ళ యొక్క అనుచరగణం కానివ్వండి, ప్రతిపక్షం అంటే తమకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి, తమకు శత్రుపక్షంగా ఉన్నటువంటి, తమకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇలా చిన్న బొమ్మల మీద, పిల్లలు ఆడుకునే వస్తువుల మీద కూడా వక్రభాష్యాలు రాసి వికృతానందం పొందుతున్నారు అని అంటే అందుట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అసలు తన సొంత మేనలుడికి, తన సొంత మేనకోడలికే మేనమావగా న్యాయం చేయనటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క అనుచర గణం ఏదైతే ఉందో, వాళ్ళు పక్క పార్టీ నాయకుడి మీద, పక్క పార్టీ నాయకుడి యొక్క తనయుడు, మనవళ్ళు, మనవరాళ్ల మీద, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల మీద అవకాశం దొరికినప్పుడల్లా, సందర్భం దొరికినప్పుడల్లా ఇలా వక్రభాష్యాలు చెప్పి దుర్మార్గంగా వ్యవహరించారు అంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏముంది? వికృత మనస్తత్వాలు అంటే ఇలాగే కదా ఉండేది.
ఇలాంటి వ్యక్తులే కదా వికృత మనస్తత్వం కలిగిన వాళ్ళని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఒక పక్క ఇంట్లో పూజా మందిరంలో ఉన్నటువంటి బొమ్మల మీద వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లే స్టాంపు పేపర్ మీద అడ్వకేట్తో నోటరీ చేయించి మరి నా కొడుకు నా కూతురికి సరిగ్గా ఆస్తులు పంచలేదు, తన తండ్రి ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించలేదు, రేపు భవిష్యత్తులో అయినా సరే మరి చేస్తాడేమో చూస్తున్నాను, ఆశిస్తున్నాను అని చెప్పేసి బాధపడటం, కన్నీళ్లు పెట్టుకోవటం, ఈ రెండు అంశాలను మీరు ఎలా చూస్తారు, మీ దృష్టికోణం ఏంటనేది నా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.